శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 74వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో మయసభ యొక్క అందచందాలు చూస్తూ దుర్యోధనుడు మడుగులో పడిపోవటం అనేటువంటిది జరుగుతున్నది. అక్కడ కొలనులాగా సరోవరంలాగా భ్రమింపజేసేటువంటి రకరకాల విచిత్రాలైనటువంటి కట్టడాలు, అది సరస్సులాగా ఉంటుంది కానీ కాదు, పెద్ద మడుగులాగా ఉంటుంది కానీ కాదు. ఒక చోట ద్వారం ఉన్నట్టుగా ఉంటుంది కానీ ద్వారం ఉండదు. ద్వారం లేదు అనిపించే చోట ద్వారం ఉంటుంది. ఈ విధమైనటువంటి విచిత్రమైనటువంటి కట్టడాలతో మయసభా భవనం అనేటువంటిది, ఇంద్రప్రస్థ నిర్మాణం అనేటువంటిది సాగింది. మనం ఈనాటి కాలంలో చెప్పుకుంటున్నటువంటి అత్యాధునికమైనటువంటి 3D పిక్చర్స్ ని మించినటువంటివి, 3D కన్స్ట్రక్షన్స్ అంటారు, వాటి నిర్మాణాలను మించినటువంటి నిర్మాణాలు మనకి ఈ అధ్యాయంలో వ్యాసులు వారు ప్రస్తావించారు. అంతేకాకుండా చాలా మంది ప్రజలు, సామాన్యులు అపోహపడేటువంటి విషయం ఏంటంటే, దుర్యోధనుడు మడుగులో పడగానే ద్రౌపది చూసి నవ్వింది అని అనుకుంటారు. కానీ నవ్వింది ద్రౌపది కాదు. ఎవరు నవ్వారు అనేటువంటిది కూడా మనకి ఈ అధ్యాయంలో సుస్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే రకరకాలైనటువంటి నాటకాలు లేకపోతే సినిమా పరిశ్రమ వారు చూపించినటువంటి ఆ దృశ్యాలను చూసి మనం ద్రౌపది నవ్వింది అనేటువంటిది మనం ఊహించుకోవడం జరుగుతుంది, దాన్ని నిర్ధారించుకోవడం జరుగుతుంది సామాన్య ప్రజలు. కాబట్టి ఈ అధ్యాయం కనుక వింటే దుర్యోధనుడు మడుగులో పడ్డప్పుడు నవ్విన వాళ్ళు ఎవరు, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి కూడా వివరంగా వర్ణించారు వ్యాసుల వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని శ్లోకాలు ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం 74వ అధ్యాయం. ఇందులో యుధిష్ఠిర సభాయాం దుర్యోధనే నిర్జల దేశే భ్రమణేన. నిర్జల దేశం, అక్కడ నిర్జలం అంటే జలము లేని ప్రదేశం అన్నది. జలం లేని ప్రదేశంలో జలం ఉన్నదని చెప్పి భ్రమ పట్టడం జరుగుతుంది. అట్లాంటి అత్యద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి అక్కడ. దుర్యోధనుడు ఆ భవనం చూస్తూ అలా తిరుగుతూ ఉంటే అలా భ్రమపడ్డాడు. చోట పరిధాన ముత్కర్షతి సతీ, తన యొక్క వస్త్రాలు కట్టుకున్నటువంటి పంచ మొదలైనటువంటి, అయ్యో ఇక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పి వస్త్రములు పైకి పట్టుకుని మరీ నడిచాడు. కానీ నీళ్లు లేవు అక్కడ, నిర్జల ప్రదేశం. అలాగే మరొక ప్రదేశంలోకి వెళ్ళి తథా సహ జలదేశే స్థలభ్రాంత్య, జలం ఉన్నటువంటి చోట జలం లేదు, ఇది స్థలమే అని చెప్పి భ్రమపడి చివరికి ఆ జలాశయంలో పడిపోవటం జరిగింది. భవనధాన గమనేన జలే పతతి జలే పతతి, ఆ జలంలో పడిపోతే భీమాదిభి ఉపహాస, భీముడు మొదలైనటువంటి పాండవులు సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సోదరులు, ముఖ్యంగా భీముడు అతని యొక్క అనుచరులు, భీముడి యొక్క అనుచరులు భీమాదిభి అంటే అది, వాళ్ళు పరిహసించడం జరిగింది. ద్రౌపది కాదు పరిహసించింది, ద్రౌపది అక్కడ ఆ ప్రాంతంలో లేనే లేదు. చింతాక్రాంతం అని ఉండాలి ఇక్కడ. చింతాక్రాంతం దుర్యోధనం ప్రతి శకునినా చింతాహేతు ప్రశ్నే దుర్యోధనేన తత్కథన పూర్వకం ధృతరాష్ట్రే స్వదుఃఖ నివేదనాయ శకునిం ప్రతి చోదనం. ఇది వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్పి వాళ్ళ మీద కోపాన్ని రెట్టింపు చేసే విధంగా లేనిపోనివి క్రియేట్ చేసి చెప్పడానికి శకుని ప్రచోదించడం.
శకుని ప్రేరేపణతో దుర్యోధనుడు లేనిపోనివన్నీ చెప్తాడు పాండవులు. దీనికంతటికి కారణం ఏంటంటే అసూయ, కుళ్ళు మనస్తత్వం కలిగి ఉన్నటువంటి దుర్యోధనుడి యొక్క ఎందుకంటే ధర్మరాజుకి విపరీతమైనటువంటి సంపదలు వచ్చేసాయి. రాజసూయ యాగంతో ఓ పక్కన రాజబలం అంతా వచ్చింది, రాజులందరూ చేకూరారు, సార్వభౌమాధిక అధికారత్వం వచ్చేసింది. అటు సార్వభౌమాధికారం వచ్చింది, సంపదలు వచ్చాయి, రాజులందరూ కూడా వెనకాలకు వచ్చేసారు ధర్మరాజుకి, ఎందుకంటే దిగ్విజయ యాత్ర చేశారు. కాబట్టి ఇవన్నీ చూసి అసలు అత్యద్భుతమైన సంపద చూసి ఆశ్చర్యపోయి కుళ్ళుకుంటున్నాడు. ఇవన్నీ చెప్పకుండా నేను పడితే మడుగులో పడితే నన్ను చూసి ద్రౌపది అవమానించింది ఇది చెప్పాడు. కాబట్టి ఈ చర్య చేసింది ఎవరంటే దుర్యోధనుడు చేశాడు. అపహాస్యం జరిగింది, అక్కడ జరగలేదు, జరగని దాన్ని జరిగినట్టుగా చెప్పినటువంటి వాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి. ఆ చెప్పిన విన్న తండ్రి ఒక గుడ్డివాడు. ఈ కన్న కొడుకు చెప్పినటువంటి దుర్మార్గపు పనులన్నిటికీ కూడా తానా అంటే తందానా అనేటువంటి దుర్యోధనుడు చెప్పినవన్నీ వింటాడు, ప్రజ్ఞాచక్షుడు. అట్లాంటి ధృతరాష్ట్రుడికి వెళ్ళి నివేదించడం వరకు ఈ అధ్యాయంలో వివరించారు. ముందుగా శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు జనమేజయుడికి ఈ మహాభారత ఇతిహాసాన్ని వినిపిస్తూ వసం దుర్యోధనస్తస్యాం సభాయాం పురుషర్షభ శనైర్దర్శతాం సర్వాం శనైర్దదర్శతాం సర్వాం సభాం శకునినా సహ. దీని ముందు అధ్యాయంలో ఏం జరిగింది అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు, వ్యాస భగవానుడు కూడా వెళ్ళిపోయాడు భవిష్యత్ వాణి చెప్పి. భవిష్యత్ వాణి అంటే ధర్మరాజు అడిగాడు, ఈ ఉత్పాతాలు 3 ఉత్పాతాలు ఉంటాయని నారదుడు చెప్పాడు, ఆ ఉత్పాతాల ఫలితాలు అనేటువంటివి శాంతించినట్ట లేకపోతే మొదలైనట్ట అంటే వ్యాసుడు చెప్పాడు, నాయన మొదలైనట్టు అవి. ఈ ఉత్పాతాల కారణంగా 13 సంవత్సరాల తర్వాత క్షత్రియ వినాశనం జరుగుతుంది, అది కూడా దైవం నిన్ను నిమిత్తంగా చేసుకుంది, నిన్ను పావులాగా పక్కన పెట్టుకుంది, నీ కారణంతో సమస్త క్షత్రియులు నశిస్తున్నారా అబ్బాయి అని చెప్పాడు. ఆ మాట వినంగానే అదిరిపడిపోయి ధర్మరాజు అక్కడ ఒక నియమం పెట్టుకున్నాడు. ఏమిటి ఆ నియమం అంటే, ఇక నుండి నేను ఎవరి మాటని నేను ఆక్షేపించను, అడ్డు చెప్పను, సోదరులు గాని బంధువులు గాని వారికి అప్రియాన్ని కలిగించను, అంటే వాళ్ళు ఏది చెప్పినా సరే అంట. అట్లా ఒక నియమాన్ని పెట్టుకున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది, ఎదుటి వారితో మనస్పర్ధలు ఉండవు, అది కొంత తగ్గించుకుంటా, నా వంతు నేను ప్రయత్నిస్తాను రా అని చెప్పి సోదరుల ముందు శపథం చేశాడు, ప్రతిజ్ఞ చేశాడు ధర్మరాజు. అట్లా అందరూ వెళ్ళిపోయారు ఎవరి దారిన వాళ్ళు. సభలో మాత్రం దుర్యోధనుడు శకుని మాత్రమే ఉండి ఆ సభ యొక్క అందచందాలు చూస్తున్నారు. వసం దుర్యోధనస్తస్యాం సభాయాం ఆ మయసభలో శనై మెల్లమెల్లగా లేచి వాళ్ళిద్దరూ దదర్శ తాం సర్వాం సభాం ఆ సభనంతా కూడా ఒక్కసారి రౌండ్ వేస్తున్నారు. దర్శిద్దాము, ఈ శిల్పి యొక్క శిల్ప చాతుర్యం ఎలా ఉందో చూద్దామని చెప్పి శకునినా సహ మామ అయినటువంటి శకునితో కలిపి దుర్యోధనుడు సభని తిలకిస్తున్నాడు అందాన్ని. తస్యాం దివ్యానభిప్రాయాం దదర్శ కురు నందన న దృష్టపూర్వా ఏతేన నగరే నాగసాహ్వయే. నగరే నాగసాహ్వయే, నాగసాహ్వయం అంటే హస్తినాపురము అని అర్థం. హస్తినాపుర నగరంలో న దృష్టపూర్వ ఏతేన ఎవరి చేతైతే నదృష్టపూర్వ ఈ విధమైనటువంటి కట్టడం చూడబడలేదో అటువంటి దుర్యోధనుడు తస్యాం దివ్యానభిప్రాయాం దదర్శ కురునందన. ఇట్లాంటి మైసభ యొక్క నిర్మాణము మొదలైనటువంటి ఆనవాళ్లు, ఈ చిత్ర సంపద, విచిత్రమైనటువంటి కట్టడాలు, ఇటువంటి శిల్ప చాతుర్యం అనేటువంటిది నా దృష్టపూర్వ దుర్యోధనుడు ఎప్పుడు చూడలే, అసలు వాడికి తెలియదు, ఓ ఇలా కూడా ఉంటుందా అనేటువంటి విధంగా ఉంది అక్కడ శిల్ప చాతుర్యం. అది మయుడు అంటే, అది విశ్వకర్మ అంటే. అట్లాంటి వాళ్ళిద్దరు కూడా శిల్ప చాతుర్యం గొప్ప ఇంజనీర్లు వాళ్ళు. ఇక్కడ మయుడు కట్టించిన సభ. అట్లా మొత్తం అంతా తిరుగుతూ దుర్యోధనుడు
శకునితో కలిసి స కదాచిత్ సభా మధ్యే ఆర్తరాష్ట్రో మహీపతి స్ఫాటికం స్థలమాసాద్య జలమిత్యభిశంకయా. అట్లా ఒకసారి కదాచిత్ ఒకసారి సభా మధ్యలో తిరుగుతూ ఉన్నటువంటి ధార్తరాష్ట్రుడు దుర్యోధనుడు స్ఫాటికం స్థలమాసాద్య, ఒక ప్రదేశం ఉంది, మొత్తం ఒక హాలు అంతా కూడా స్ఫటిక మణిమయాలతో నిర్మించబడినటువంటి స్ఫటికాలు. ఓ అద్దం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, స్ఫటికాలతో నిర్మించబడి అలా ఉన్నది. అక్కడ ఎలా ఉంది అంటే ఆ స్ఫటికాల కింద చక్కగా మళ్ళీ నీటిని భ్రమింపజేసేటువంటి విధంగా ఉంది. అనేకమైనటువంటి కలువలు, పుష్పాలు, పద్మాలు మొదలైనటువంటివన్నీ కూడా దాని కింద నిక్షిప్తమై ఉన్నాయి. అవన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి. చూస్తే ఎలా ఉంది అంటే దుర్యోధనుడికి జలమిత్యభిశంకయ, ఇక్కడ జలం ఉన్నది, ఇది సరోవరము అని శంక, అనుమానింపదగినట్టుగా ఉంది. ఓహో, ఇక్కడ జలం ఉందా, ఇది జలాశయమా అని అనుకుని స్వవస్త్రోత్కర్షణం రాజా, స్వవస్త్ర ఉత్కర్షణం రాజా అన్నాడు. వస్త్రము అంటే తాను కట్టుకున్నటువంటి పంచిని కాస్త పైకి ఉత్కర్షణం, మోకాళ్ళ దాకా పైకెత్తి తడవకుండా మెల్లగా అడుగు వేశాడు. తీరా 2 అడుగులు వేసేటప్పటికి నీరు కాదు, అది నేలే. స్వవస్త్రోత్కర్షణం రాజా కృతవాన్ బుద్ధి మోహిత, వాడి బుద్ధి కాస్త మోహంలో పడింది. తికమక అట్లాంటి 3D ఎఫెక్ట్స్ అన్ని పెట్టాడు స్ఫటికమైనటువంటి అత్యద్భుతమైనటువంటి శిల్పాలతో. మయుడు స్ఫటిక శిల్పాలతో అటువంటివి ఎన్నో నేర్పరితనమైనటువంటి శిల్ప చాతుర్యమైనటువంటి భవనాలు నిర్మించవచ్చు. అది మయుడు చేశాడు. ఇది మహాభారతంలో ఉన్న అద్వితీయమైనటువంటి ఘట్టం. స్వవస్త్రోత్కర్షణం రాజా కృతవాన్ బుద్ధి మోహిత, వాడి బుద్ధి కాస్త చెలించి అది నీరు అనుకుంటున్నాడు. అంటే ఇంతవరకు దుర్యోధనుడు కూడా చూడనటువంటి అత్యద్భుతమైనటువంటి చాతుర్యం అది. దుర్మన దుర్మన, అయ్యో చీ ఏమిటి ఇట్లా అనుకున్నాను, అది నీరు కాదా, నేలేనా. దుర్మనా విముఖశ్చైవ పరిచక్రామతాం సభాం, ఇంకా ఎవరు చూడలేదు కదా, నన్ను ఎవరు చూడలేదు కదా అని చెప్పి అనుకుని పంచదించుకొని మెల్లగా ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలు చూడటానికి పరిచక్రామతాం సభాం, ఆ సభలో ఇంకాస్త ముందడుగులు వేశాడు శకునితో పాటుగా. శకుని పక్కనే ఉన్నాడు, దుర్యోధనుడిని అనుసరిస్తూనే ఉన్నాడు. ఆయన అదే పరిస్థితి. తతస్థలే, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్థల ప్రదేశం కనిపించింది. తతస్థలే నిపతితో దుర్మన వ్రీడితో నృప, తతస్థలే నిపతితో దుర్మన వ్రీడితో నృప. వ్రీడిత అనే పదానికి అర్థం సిగ్గుపడ్డాడు. స్థలమై ఉంది, అక్కడ జల ప్రదేశం అని చెప్పి అనుకున్నానని చెప్పేసి మహారాజైన దుర్యోధనుడు సిగ్గుపడి నిశ్వసన్ విముఖశ్చాపి పరిచక్రామతాం సభాం, ఎవరు చూడలేదు కదా అని చెప్పి సిగ్గుతో ఆ స్థలం ఉంచుకొని, ఎందుకంటే మహారాజు అయినటువంటి వాడికి అన్ని తెలిసి ఉంటాయి, ఏది ఎట్లా ఉంటుందో కనీసం తెలిసి ఉంటాయి. అట్లాంటిది ఏమీ తెలియనటువంటి ఓ పిల్లాడిలాగా ఆ విధంగా ప్రవర్తించేటప్పటికి తనకు తానే సిగ్గుపడి మళ్ళీ ఇంకాస్త ముందుకి ఆ సభలో బలిచక్రామ తిరగడం ప్రారంభించాడు. అంత విశేషాలు ఉన్నాయి. అసలైనటువంటి మడుగు వచ్చింది అక్కడ. కానీ అది మడుగులా కనిపించదు, నేలలా కనిపిస్తుంది. అక్కడికి బయలుదేరాడు. తతస్ఫాటికతోయాం వై స్ఫాటికాంబుజ శోభితాం వాపీం మత్వా స్థలమివ సవాసా ప్రాపతం జలే, జలే ప్రాపతం, నీళ్ళలో పడిపోయాడు, ఢబీల్ మని పడిపోయాడు. ఎక్కట అంటే స్థలమివ మత్వా వాపీం, మామూలు నేలలాగా ఉంది చూడటానికి, కానీ అది ఏమైనా పెద్ద బావి లాగా, సరోవరం లాగా. వాపీం మత్వా స్థలమివ సవాసాహ, సవాసాహ అంటే తన యొక్క వస్త్రము తడిసిపోయేంతగా పడిపోయాడు లోపలికి. కట్టుకున్నటువంటి వస్త్రాలు ఇందా సరోవరంలా భ్రమించింది. పంచ పైకెత్తాడు, 2 అడుగులు వేస్తే నేల. ఇక్కడేమన్నా సాధారణమైన నేలలాగా ఉంది, కానీ ఒక అడుగు వేసేటప్పటికి ఢవీల్ మని పడ్డాడు, బట్టలు తడిసిపోయినాయి. అదేమన్నా పెద్ద సరోవరం, జలాశయం. ఎందుకని వచ్చింది అంటే స్ఫాటిక తోయాం వై స్ఫాటికాంబుజ శోభితం. ఆ నీళ్లు ఎట్లా ఉందంటే స్ఫటికములతో కూడుకున్నటువంటి నీరు లాగా. ఆ నీరు ఎట్లా ఉందంటే స్ఫటికాలు, కింద స్ఫటికాలు పెట్టేశారు, పైన నీళ్లు ఉంటాయి, అది నేలలాగా భ్రమింపజేస్తూ ఉంటుంది. స్ఫాటిక అంబుజ
అంబుజము అనే పదానికి అర్థం పద్మాలు. ఓ పక్కన నీరు కూడా ఆ స్ఫటికమయమైనటువంటి, ఇప్పుడు మనకి గాజు పాత్రలో నీళ్లు పోస్తే నీళ్లు ఉన్నాయో ఎంతవరకు ఉన్నాయో కూడా మనకి తెలియదు. అట్లాంటి ఆ మయమైనటువంటి ఆ సరోవరంలో పద్మాలు కూడా అట్లాగే ఉన్నాయి. స్ఫటికంతో చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి పద్మాలు, నిజం పద్మాలాగా. ఇదే భ్రమ ఇందాల కూడా వచ్చింది. అక్కడ సరోవరం అనుకున్నాడు, పంచి ఎత్తాడు, కానీ నేల. అలాంటిది ఇక్కడ వచ్చింది. ఆ కాదులే అనుకున్నాడు, ఢవీల్మని పడ్డాడు. ఏమైంది? సవాసా ప్రాపతం జలే, వస్త్రాలు తడిసిపోయేంతగా లోపల దిగబడిపోయాడు, నీళ్ళలో పడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. అప్పుడు చూసింది ఎవరై అంటే భీమసేనుడు చూశాడు. జలే నిపతితం దృష్ట్వా భీమసేనో మహాబల, మహాబలుడైనటువంటి భీమసేనుడు తన అనుచరులతో పాటు అటుగా వస్తున్నాడు. వస్తుంటే అటుగా పడిపోయినటువంటి సోదరుని చూశాడు. జలే నిపతితం దృష్ట్వా భీమసేన జహాస, విరగబడి నవ్వాడు. ఎవరికైనా నవ్వు వస్తుందండి. ఇంట్లో సోదరుడు ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఆడుకుంటూ ఉంటే ఒకటి కింద పడగానే పక్కన ఉన్న ఇద్దరు పక్క ముందు నవ్వుతారు, తర్వాత లేపుతారు. ముందు నవ్వు వస్తుంది. జలే నిపతితం దృష్ట్వా భీమసేనో మహాబల జహాస జహసుశ్చైవ కింకరాశ్చ సుయోధనం. ఆ తర్వాత కింకరాశ్చ సుయోధనం, పడిపోయినటువంటి సుయోధను అక్కడ ఉన్నటువంటి కింకరులు కూడా. కింకరులు అంటే సేవకులు. అక్కడ ఉన్నటువంటి సేవకులు, ఆ భవనంలో నాలుగు వైపులా ఉండేటువంటి సేవకులు, భీముడితో పాటు వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నవ్వటం జరిగింది. వాళ్ళు నవ్వారు, భీముడు నవ్వారు. కాబట్టి ఈ సన్నివేశంలో ద్రౌపది లేనే లేదు. ఎవరైనా అలా కనిపించి గనక క్రియేట్ చేసి ఉంటే అది వాళ్ళ పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. అంటే పురాణాలని వక్రీకరించేటువంటివి ఎంతో మంది చేస్తూ ఉంటారు చిత్రకారులు. కాబట్టి అలాంటివి సన్నివేశాల నుంచి మనం ముఖ్యమైనటువంటి మూల గ్రంథాన్ని పట్టుకుంటే అసలైనటువంటి సమస్యలు పరిష్కరించబడుతూ ఉంటాయి. వాసాంసి చ శుభాన్యస్మై, ఏం చేశాట దుర్యోధనుడు? ముందు నవ్వొచ్చింది, కానీ వెంటనే అన్నయ్య పడిపోయాడు. పైగా వాడు ఎంత శత్రువైనా సరే వాడు ఇక్కడ మనకి వచ్చిన అతిథి. కాబట్టి అతిథి ధర్మంతో వెంటనే శుభ్రమైనటువంటి వస్త్రాలు తెప్పించి ఇచ్చాడండి భీమసేనుడు. ఇంతకంటే మంచి పని ఏం చేస్తాడండి? వాసాంసి చ శుభాన్యస్మై ప్రదదూహు రాజశాసనాత్, రాజశాసనంతో వెంటనే, రాజశాసనం అంటే ధర్మరాజు ఆజ్ఞాపించడం, లేకపోతే భీమసేనుడు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి భటులు వెళ్లి శుభ్రమైనటువంటి వస్త్రాలు తీసుకొచ్చి దుర్యోధనుడికి సమర్పించారు. ఆయన ఇది కట్టుకోండి, మార్చుకోండి. ప్రదదూహు తథాగతం తు తం దృష్ట్వా భీమసేనో మహాబలః, అలా పడిపోయినటువంటి దుర్యోధనుడిని చూసి భీమసేనుడు ముందు నవ్వుకున్నాడు, తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాలు తెప్పించి ఆ దుర్యోధనుడికి సమర్పించడం జరిగింది. అలాగే అక్కడ కూడా అర్జునశ్చ యమౌ శోభౌ, అర్జునుడు యమౌ అంటే నకుల సహదేవులు కూడా, వాళ్ళిద్దరు కూడా అర్జునశ్చ యమౌ శోభౌ సర్వే తే ప్రాహసం తదా, వాళ్ళు కూడా ఉన్నట్టుగానే చెప్తున్నాడు. కాబట్టి భీమ అర్జున నకుల సహదేవులు ఉన్నారు ఇక్కడ. అర్జునశ్చ యమౌ శోభౌ సర్వే తే ప్రాహసం తథా, సర్వే తే ప్రాహసం, వాళ్ళందరూ కూడా ప్రహసించారు, నవ్వారు ఈ జరిగినటువంటి అనుకోని ఘటనకి. నామర్షయత నామర్షయత్తస్తతస్తేషాం అవహాసమమర్షణః, అక్కడి నుంచి అమర్షణం కోపం, అమర్షణం అంటే కోపం. నామర్షణం, కోపించమాకయ్యా, ఇలా పడిపోయావు, అనుకోనిది జరిగింది అని చెప్పి బాధపడమాకు అని చెప్పి ఆ వస్త్రాలు, శుభ్రమైనటువంటి వస్త్రాలు కూడా ధరింపజేశారు వాళ్ళు అందరూ కూడా అక్కడ. ఆ తర్వాత తన యొక్క ఆ అవమానకర సన్నివేశం ఒక పక్కన, తెలియని ఈ పిచ్చితనానికి తన ఆకార కవళికల్లో ఎటువంటి మార్పు రాకుండా దుర్యోధనుడు కాస్త కడుసుగా ప్రవర్తించాడు. ఆకారం రక్షమాణస్తు నసతాన్ సముదైక్షత, సముదైక్షత పక్క వాళ్ళు చూసి తన యొక్క ఆకార ముఖ కవళికలతో వీడి యొక్క పిచ్చితనం బయటపడకుండా ఉండేట్టుగా దుర్యోధనుడు కాస్త కాస్త ఆకారం రక్షమాణ, తన ఆకార స్వభావాల్ని రక్షించుకున్నాడు బయటికి. అంటే బెంబేలెత్తిపోతే ముఖం ఎట్లా ఉంటుందో అలాంటి ముఖ కవళికలు లేకుండా కాస్త జాగ్రత్త పడ్డాడు, తన గౌరవాన్ని కాపాడుకున్నాడు అక్కడ ఆ సందర్భంలో. పునర్వసనముత్క్షిప్య పునర్వసనముక్షిప్య ప్రతిరిష్యన్నివ స్థలం, మళ్ళీ తన స్థలానికి వచ్చి తన వస్త్ర మార్పిడి చేసుకుని
శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఆరురోహ తతస్సర్వే జహాసుశ్చ పునర్జనా, బయటికి తీశారు. వాళ్ళు చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. పాండవులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత భీమసేనుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీడు ఇంకా తిరుగుతున్నాడు. ఆపల వద్దనుకుని తన భవనానికి వెళ్దామనుకుని కూడా మనస్కరించగా ఇంకా అంతఃపుర భవనం వెళ్ళకుండా ఈ మైసభ ప్రాంగణంలోనే తిరుగుతున్నాడు ఇంకా. ఆరురోహ తతస్సర్వే జహాసుశ్చ పునర్జనా ద్వారం తు పిహితాకారం స్ఫాటికం ప్రేక్ష్య భూమిపా ప్రవిశన్నాహతో మూర్ధ్ని వ్యాఘూర్ణిత ఇవ స్థితః. ఇక ఇంకా అవమానం జరిగింది. అదొకటే కాదు, నీళ్లలో పట్టమే కాదు. ద్వారం పిహితాకారం స్ఫాటికం, స్ఫటికాకారం, చక్కటి ఒరిజినల్ స్ఫటికాలతో చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి గోడలు అవన్నీ. అక్కడ పిహితాకారం ద్వారం, పిహితము అంటే బంధించబడినటువంటి ఒక ద్వారం. ప్రేక్ష్య ద్వారం పిహితాకారం, అక్కడ మూసివేయబడి ఉన్నటువంటి ఒక ద్వారం లాగా ఉన్నటువంటి ఒక దాన్ని ప్రేక్ష్య చూసి మహారాజు, భూమి పహ అంటే మహారాజు దుర్యోధనుడు, ప్రవిశన్ ఆహతో, అక్కడ అసలైతే ద్వారం లేదు, అక్కడ గోడ ఉంది. ద్వారము లేదు, ద్వారం మూయబడినట్టుగా కూడా ఏం లేదు, అక్కడ ఏదో ఉన్నట్టుగా ఉంది. ప్రవిశన్ ఆహతో, లోపలికి ప్రవేశిద్దామని చెప్పి ఇలా తలుపు తీయబోయి ఇట్లా ముందుకు వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏమీ లేదు, ద్వారము లేదు, ఏమీ లేదు. మూర్ధ్ని వ్యాఘార్ణిత ఇవ స్థితః, మూర్ధ్ని వ్యాఘ అంటే తన శిరస్సు కొట్టుకున్నాడు, గోడ కొట్టుకున్నాడు, కాస్త అవమానించబడ్డాడు. మళ్ళీ మళ్ళీ ఒకసారి పక్కకి అటు ఇటు చూశారు, ఎవరు లేరు కదా అని చెప్పారు. తాదృశం చ పరం ద్వారం స్ఫాటికోరు కవాటకం విఘట్టయన్ కరాభ్యాంతు నిష్క్రమ్యాగ్రే పపాత. కాబట్టి ద్వారం లేని చోట ఏమన్నా ద్వారం ఉన్నట్టుగాను, ద్వారం ఉన్న చోట ద్వారం లేనట్టుగాను భ్రమింపచేసేటువంటి భవనం అది. సరోవరం లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఉండేటువంటి భవనం. తాదృశం చ పరం ద్వారం తాదృశం చ పరం ద్వారం, మరి మరొక చోట స్ఫాటిక, అలాగే కవాటకం, అత్యద్భుతమైనటువంటి స్ఫటికాలతో చేయబడినటువంటి ద్వారాలతో, కిటికీలతో, కవాటం అంటే కిటికీ మొదలైనటువంటివన్నీ కూడా అక్కడ లేనట్టుగా కనిపించింది. కానీ వెళ్ళి కొట్టుకున్నాడు. ఉన్న చోట ఏమన్నా విఘట్టయన్ కరాభ్యాం, కరాభ్యాం విఘట్టయన్, చేతితో ఒక్కసారి తోద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి అలా ముందుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఏమీ లేదు. ఇలా వెళ్ళి ఎట్లా అన్నాడు, వెళ్ళేటప్పటికి నిష్క్రమ్య అగ్రే పపాత, మళ్ళీ ఒక్కసారి ముందుకు తూలిపోయి పడిపోయాడు. అగ్రే పపాత, 4 అడుగులు ముందుకు వేసి పడిపోయాడు. అంటే అక్కడ ద్వారం లేదు, ఉన్నట్టుగా భ్రమ కలిగింది. ద్వారాలు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, తోసేద్దామని చెప్పి చేత్తో ఇట్లా ముందుకు వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు కాస్త తూలాడు ఒకసారి. నిష్క్రమ్య అగ్రే పపాత ద్వారం తు వితతాకారం సమాపేదే పునశ్చ సహ, ద్వారం తు వితతాకారం తద్వృత్తం చేతి మన్వానో ద్వారస్థానాత్ ఉపారమత్. ద్వారస్థానాత్, ద్వారస్థ అంటే అంటే ఉన్నటువంటి ద్వారం దగ్గర ఉండేటువంటి ద్వారపాలకులు వాళ్ళందరూ ఉన్నారు, సేవకులు, కింకరులు మొదలైనటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ద్వారాలు గాని, భవనాలు గాని, కిటికీలు గాని, సరోవరాలు గాని, కింద నేల గాని, ఇవన్నీ కూడా భ్రమింపచేసేటువంటి విధంగా ఉన్నాయి అక్కడ మైసభలో. ఆశ్చర్యపోయాడు. ఏవం ప్రలంభాన్ని వివిధాన్ ప్రాప్య తత్ర విశాంపతే పాండవేయాభ్యనుజ్ఞాతః తతో దుర్యోధనో నృపః. ఏవం ప్రలంభాన్ వివిధాని, ఈ విధంగా ఉన్నటువంటి అపారమైనటువంటి రకరకాల సంపదల్ని చూసి మహారాజు దుర్యోధనుడు, దుర్యోధనో నృపః పాండవేయ అభ్యనుజ్ఞాతః, పాండవుల యొక్క అనుమతితో అప్రహృష్టేన అపహృష్టేన మనసా రాజసూయే మహాక్రతౌ. ఓ పక్కన ఇంత అపారమైన సంపద, హస్తినాపురంలో కూడా తనకి లేనటువంటి రాజభవనాలు, వసతులు, ఇవన్నీ చూశాడు. దివ్యమైనటువంటి శిల్ప చాతుర్యం చూశాడు. తనకి కనీవిని ఎరుగనటువంటి విధంగా తన యొక్క మతినే భ్రమింపచేసే విధంగా ఉంది ఆ శిల్ప చాతుర్యం.
పైగా అది ఎలా ఉంది, అపహృష్టేన మనసుని హరించేట్టుగా ఉంది. వీడికి ఇక్కడి నుంచి కదలాలని లేదు, వెళ్ళాలని లేదు. ఓ పక్కన అవమానపడ్డా, కింద పడ్డా, తడిసిపోయినా, కొట్టుకున్నా, మొహం కొట్టుకున్నా, కిందకి తూలినా కూడా ఆ ప్రదేశం విడిచి వెళ్ళలేకపోతున్నాడు. అపహృష్టేన మనసా రాజసూయే మహాక్రతౌ. ఓ పక్కన రాజసూయ యాగంలో ఆ క్రతువులో ధర్మరాజుకు వచ్చినటువంటి సంపదలన్నీ చూసి అసూయ పుట్టింది. ఎందుకంటే మహారాజులు తెచ్చినటువంటి సంపదలన్నీ కూడా లెక్క వేసి ఏవి ఎక్కడ నిక్షేపం చేయాలో, ఏవి ఎక్కడ ఏ గదిలో పెట్టాలో ఆ బాధ్యత వహించిన వాడు దుర్యోధనుడే. ఆ బాధ్యత దుర్యోధనుడికి అప్పచెప్పాడు. ఆ తెచ్చినటువంటి కానుకలు, రత్నాలు, డైమండ్స్ మొదలైనటువంటివన్నీ చూసి ఆశ్చర్యపోయి, ఇలా కూడా ఉంటాయా, ఇంత విచిత్రమైనటువంటి వాటి పేర్లు తెలియదు, వాటి యొక్క విలువ తెలియదు, వాటి యొక్క నైపుణ్యం గుణగణాలు తెలియదు వాడికి. అంత అపారమైన సంపద చూసేటప్పటికి దుర్యోధనుడికి కళ్ళు గుట్టింది, అసూయ కలిగింది. ప్రేక్ష్య తామద్భుతాం వృద్ధిం అన్నారు. అందుకే ఇక్కడ వృద్ధి అంటే ధర్మరాజుకి కలిగినటువంటి అపార సంపద వృద్ధి, రాజవృద్ధి, గుణవృద్ధి. సరే, గుణాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ప్రేక్ష్య ఇవన్నీ చూసి తాం అద్భుతాం వృద్ధిం జగామ గజసాహ్వయం. ఇవన్నీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి లోపల మనసులో ఇదే తలుచుకుంటూ హస్తినాపురానికి బయలుదేరాడు దుర్యోధనుడు. జగామ గజసాహ్వయం జగామ. హస్తినాపురానికి వెళ్ళారు దుర్యోధన శకునులు ఇద్దరు కూడా. వెళ్తున్నంతసేపు వీడి మనసులో ఒకటే ధ్యాస ఏమిటి, పాండవ శ్రీ. శ్రీ అంటే లక్ష్మీదేవి. పాండవుల యొక్క ఐశ్వర్యం, పాండవుల సంపద, అపారమైన సంపద. అబ్బబ్బబ్బ! ఇది కదా రాజ్యం అంటే. ఏముంది ఆ హస్తినాపురంలో? చూడండి, పాండవులకి రాజ్యాన్ని విభజించేటప్పుడు ధర్మరాజుని యువరాజు పట్టాభిషేకం చేసి ఎందుకు పనికిరానటువంటి ఖాండవ ప్రస్థం అనే ఒక అరణ్యాన్ని రాజ్యభాగంగా అర్పించాడు ధృతరాష్ట్రుడు. అదే రాజ్యభాగం ఇప్పుడు ఎలా ఉంది? దుర్యోధనుడు చూసి ఒక్కసారిగా ఏమి సంపద, ఏం ఐశ్వర్యం, దుర్యోధనుడు కూడా తెలియనటువంటి విధంగా అత్యద్భుతమైనటువంటి సంపద కలిగింది. శిల్పచాతుర్యము, ఆ భవనాలు చూసి ఆశ్చర్యపడిపోయాడు దుర్యోధనుడు. ఎందుకు పనికిరానటువంటి అటవీ భూమిని కూడా ధర్మరాజు కేవలం పరమాత్ముడి యొక్క ఆశీస్సులతో, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో ఇంత పొందాడు. దైవ బలం యొక్క గొప్పతనం అది. పాండవశ్రీ ప్రత ప్రత ప్రతప్తస్య శ్రీ ప్రతప్తస్య ఛాయమానస్య గచ్చత. ఎట్లా వెళ్ళాట గచ్చత అంటే వాడు వెళ్తూ వెళ్తూ దుర్యోధనుడు ఛాయమానస్య, అదే చింతతో పాండవులకున్న సంపదల యొక్క ఐశ్వర్యము, వాళ్ళ యొక్క గుణాలు ఇవి తలుచుకుంటూనే వెళ్ళాట. నిద్ర పట్టదు, ఆకలి వేయదు, ఇంకా వేరే ఆలోచన లేదు వాడికి. దుర్యోధనస్య నృపతే పాపా మతిరజాయత. ఇప్పుడు వాడికి మనసులో పాపపు బుద్ధి పుట్టింది. దుర్యోధనస్య నృపతే పాపా మతిం. మతిం అంటే బుద్ధి. ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని ఏదో ఒకటి చేసేదాకా ఇంక నాకు నిద్ర పట్టదు, నా జీవితం వేస్ట్. పైగా అవమానించబడ్డాను. అవమానించబడటం కంటే ముందు వీడికి ఈ కుళ్ళు ఎక్కువగా ఉంది. అవమానించబడటం, భీముడు సరే పడ్డాడు, భీముడు చూశాడు, శత్రువే భీముడు, కానీ తర్వాత వెంటనే వస్త్రాలు ఇచ్చాడు చక్కగా. కానీ ఆ సంపద చూసేటప్పటికీ కుళ్ళుకుని, నాకు లేనిది వీడికి ఏది ఉండకూడదు, పాండవులకి ఏది ఉండకూడదు. ఈ అసూయ ఉంది చూసారా, ద్వేషము, అసూయ, ఈ క్రోధము, అవమానం మొదలైనటువంటివన్నీ కూడా మనిషిని ఎంత పతనానికి దిగజారుస్తాయంటే చివరికి వీడి జీవితము, వీడి వంశం నాశనం అయ్యేదాకా వీడికి పోలాలి. పాపామతిరజాయత పార్థాంసు మనసో దృష్ట్వా పార్థివాంశ్చ వశానుగాన్ కృత్స్నం చాపిహితం లోకమాపురం లోకమా కుమారం కురుద్వః. పార్థాంసు మనసో దృష్ట్వా, పాండవులని ఈ విధంగా చూసినటువంటి ఈ దుర్యోధనుడు, అందులో కూడా పార్థివాన్ వశానుగాన్ అన్నారు. సమస్తమైనటువంటి రాజులు కూడా ధర్మరాజు యొక్క వశులైపోయారు. అందుకే రాజసూయం అంత దిగ్విజయంగా జరిగింది. చివరికి శిశుపాలుడు ఏదో చేస్తాడనుకున్నారు, రాజులందరూ యుద్ధం చేసేస్తారనుకున్నారు, రాజసూయం ఫెయిల్ అయిపోతుంది అనుకున్నాడు పాపం దుర్యోధనుడు. కానీ ఒక్క శిశుపాలుడి యొక్క శిరచ్ఛేదంతో
మిగతా వాళ్ళందరూ నోరు మూసుకు కూర్చున్నారు. మొత్తం రాజులందరూ వశమైపోయి కూర్చున్నారు. ధర్మరాజు సార్వభౌముడు చక్రవర్తి అయిపోయాడు దుర్యోధనుడి. కాబట్టి ఓ పక్కన మనసులో సంపద ఉన్నదనే అసూయ, రాజ్యము ఉన్నదని అసూయ, రాజులందరూ వశమైపోయారని అసూయ, కృత్స్నం చాపిహితం లోకమా కుమారం కురుద్వహ. కాబట్టి కురుద్వహుడైనటువంటి దుర్యోధనుడు ఈ విధమైనటువంటి లోకహితం కలిగించేటువంటి ధర్మరాజును చూసి వాళ్ళకి ఏ విధంగా అహితం చేయాలి, వాళ్ళని ఏ విధంగా నాశనం చేయాలి, వీళ్ళ ఐశ్వర్యాన్ని ఎలా హరించాలి అనేటువంటి ఆలోచనలో పడ్డాడు దుర్మార్గుడైన దుర్యోధనుడు. దుర్యోధనుడు పక్కన ఈ టైటిల్ బాగుంటుంది, పక్కన దుర్మార్గుడైన దుర్యోధనుడు. వ్యాసులు వారు అట్లాంటివే పెడతారు చాలా సందర్భాలు. మహిమానం పరం చాపి పాండవానాం మహాత్మనాం దుర్యోధనో ధార్తరాష్ట్రో వివర్ణ సమపద్యత. మహిమానం పరం చాపి పాండవానాం మహాత్మనాం దుర్యోధన దూకి దీర్ఘం పడింది అక్కర్లేదు. దుర్యోధనో ధార్తరాష్ట్రో వివర్ణ. వివర్ణ అంటే వాడి రంగు మారిపోయింది, ముఖంలో ఛాయ పోయింది. వివర్ణ, వివర్ణము అంటే ముఖంలో ఉన్నటువంటి కళా కాంతి మొదలైనటువంటివన్నీ పోయి కళా విహీనుడైపోయి రంగు మారిపోయింది. ఎందుకనంటే పాండవుల యొక్క మహిమానం పరం, గొప్ప సంపదలు చూసి, గొప్ప కీర్తి ప్రతిష్టలు చూసి, వాళ్ళు చేసినటువంటి ఆ రాజసూయం చూసి మొదలైనటువంటివన్నీ చూసి వివర్ణ వదన. దుర్యోధనుడు కాస్త వివర్ణుడైపోయాడు. ముఖంలో కళాకాంతి లేదు, నవ్వు మొహం లేదు, పేడి మొహం పెట్టుకుని కూర్చున్నాడు. ఇక అట్లా అలా ప్రయాణం చేస్తూ హస్తినాపురానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా వాడి పరిస్థితి ఇదే. చివరికి అక్కడ శకుని మామ అడిగితే ఆ శకునితో చెప్పడం మొదలైనటువంటివన్నీ కూడా ఇంకొక 20 శ్లోకాలు ఉన్నాయి కింద. అది రేపటి అధ్యాయంలో, రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.